నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ చిన్నలో. మంది ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో అంటే మీకు తమిళ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఈరోజు అయితే నేను చికెన్ తొక్కు పచ్చడి అయితే పెడదాం అనుకుంటున్నాను. సో అది తొక్కు కాకుండా ఎటు చిన్న చిన్న పీసెస్లా కాకుండా మంచిగా మీడియంగా ఉంటుంది అనమాట. అంటే పూర్తిగా పచ్చడి చూడంగానే అందరూ ఏ తొక్కు పచ్చడి అన్నో ఇదేదో చిన్న చిన్న మొక్కలు పచ్చడి పెట్టామని అంటారు అని చెప్పేసి నేను ముందే చెప్పేస్తున్నాను అనమాట. నా టీషర్ట్ చూస్తారా ఈరోజు? బాగుంది కదా? నాది కాదు, మా తమ్ముడిది. మనకి ఎన్ని బట్టలు ఉన్నా మన తమ్ముడి బట్టలు వేసుకుంటే దాంట్లో ఉన్న ఫీలే వేరనమాట. సో ఇగ్నోర్ మై టీషర్ట్ ఈరోజుకి. అండ్ ఇది నా కొత్త వాటర్ బాటిల్ ఎట్లా ఉందో అందరూ చెప్పండి. సరే 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 ఈ సోదంతా వదిలేద్దాం, కానీ ముందు మనం పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి పచ్చడి చేయాలంటే కావాల్సింది ఏంటి? చికెన్ అనమాట. ఆఫీస్ నుండి వస్తున్నప్పుడు ఫ్రెష్గా అక్కడ కట్ చేయించుకొని వచ్చాను అనమాట, తీసుకున్నాను. అండ్ ఈ తొక్కు పచ్చడిలో బోన్స్ అవి ఉండవు అనమాట, కానీ మనం ఓన్లీ బోన్లెస్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి బోన్స్తో కొట్టించేసుకున్నాను. అలాగే ఉడకపెట్టిన తర్వాత మొత్తం తొక్కలని పీయడమే, బోన్స్ ఎలాగో పడేయడమే కదా అని చెప్పేసి ఇలా బోన్స్తో ఉన్న చికెన్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మంచిగా కడిగాను అనమాట. ఒక మూకుడు పెట్టి దాంట్లో ఈ చికెన్ వేసి కొంచెం పసుపు వేసి ఆయిల్ వేసి లైట్గా సాల్ట్ వేసి మూత పెట్టేస్తే కొంచెంసేపటికి ఉడికిపోద్ది అనమాట. చికెన్ అయితే ఇప్పుడు ఉడికిపోయింది అన్నమాట. వేడిగా ఉంది, ఎట్లా ఉడికిపోయింది చూపిస్తా. చూడండి, మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే కొంచెం ఫ్యాన్ కింద పెడితే చల్లారిపోద్ది అనమాట. ఇప్పుడు ప్రతి పీస్ని చక్కగా నీట్గా మనం కమలకాయ తొనలో ఎలా వలుస్తామో సేమ్ అట్లానే వీటిని కూడా వలవాలన్నమాట. సో వలిచే ప్రాసెస్ అంతా దీంట్లో పెడితే మళ్ళీ లాంగ్ అయిపోద్ది. అందుకని నేను నిదానంగా కూర్చొని వలిచేసుకొని అవి ఎలా వచ్చిందో అదే తొక్కు తీస్తే ఎలా వచ్చిందో చూపిస్తాను లాస్ట్లో.
సో గాయస్ ఫైనల్గా మన చికెన్ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట. సో చూడటానికి కలర్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది, నోరు ఊరిపోతుంది. ఫస్ట్ దీన్ని అయితే ఒక కంటైనర్లోకి తీసేసి ఎయిర్ టైట్ కంటైనర్లోకి అయితే తీసేసుకున్నాను. దీన్ని చక్కగా ఏ వాటర్ తగలకుండా చక్కగా మూత పెట్టుకొని ఆయిల్ నిండేటట్టు పోసుకొని బయట పెట్టుకున్నా ఒక 2 వీక్స్ 3 వీక్స్ వరకు నిలవ ఉంటుంది. అలా కాకపోయినా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చేద్దాం. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, చాలా అంటే చాలా బాగుంది. సో చూసారు కదా చికెన్ తొక్కు పచ్చడి ఎలా చేయాలో. మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.